టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని నార్సింగ్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ లావణ్య వివాదం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. లావణ్యతో రాజ్ తరుణ్ చాలా కాలం పాటు సహజీవనం చేశారని ఆరోపణలున్నాయి. ఆమెతో 2017 నుంచి దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ అంటున్నాడు. అయితే ఏడాది క్రితం వరకు తామిద్దరం కలుసున్నామని లావణ్య అంటుంది. తనకు రాజ్ తరుణ్ కావాలని వాదిస్తుంది. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాడని లావణ్య ఆరోపణలు చేస్తుంది. మీడియా సమావేశాలు నిర్వహించి రాజ్ తరుణ్ మీద ఎన్నో రకాలుగా లావణ్య ఆరోపణలు చేసింది. ఆడియో రికార్డ్స్ కూడా బయటికి వచ్చాయి. మస్తాన్ సాయితో లావణ్య సన్నిహితంగా ఉందని రాజ్ తరుణ్ కూడా ఆరోపణలు చేశారు.